చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి వీటిని మేము సమర్థిస్తున్నాము. తర్వాత మన సైనికుల వారు చేసేటువంటి ధైర్యాన్ని కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. కొన్ని క్యాజువాలిటీస్ ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా మన ప్రకటమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తున్నాం. ఇదే కేంద్ర ప్రభుత్వము మరి ఈ చర్యలు ఒక స్థాయిలో జరిపి అయితే జరిగి దీన్ని చాలా సీరియస్గా ఇంకా తీసుకోవాలి. పాకిస్తాన్ కానివ్వండి, మన చుట్టుపక్కల దేశాలు మనకును ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రతి చర్యను కూడా సమయస్ఫూర్తిగా దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాము. మళ్ళీ అదే ఆలోచనతోనే మేమున్నాం. ఇది ఈరోజు ఉదయం పూట జరిగినటువంటి సంఘటన కాబట్టి దానిపైన క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవేవి కల్పించాలి, ఏమేమి చేయాలంటే అవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నాయి. ఉద్యమ కాలంలో కూడా చెప్పినాం, తెలంగాణ ప్రాంతంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కోరుకొండ, విశాఖపట్నంలో ఉన్నటువంటి కోరుకొండ స్కూల్ ఒకటి ఉండే. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేసాం ఒక ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ఎస్ పార్టీ. పులివెందులలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒకటి అక్కడ ఏర్పాటు చేసినప్పుడైతే టీఆర్ఎస్ స్టూడెంట్స్ వింగ్తో పాటు మా పార్టీ కూడా చాలా తీవ్రంగా మేము దానిపైన ఖండించినాము. తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశాం. తదనంతరము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా ఆయన జిల్లాకు ఆయన ఇంకొకటి పట్టుకపోయాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 3 సైనిక్ స్కూల్స్ వస్తే 3 ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పారు. తెలంగాణ ప్రాంతంలో నాడు, తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. ఈ దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన మేమందరం ఆనాటి ఎంపీలుగా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి, తదనంతరం మరి ఆనాడు పారీకర్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వరంగల్లో స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం. సైనిక్ స్కూల్ మొదటిగా భూమి ఇస్తే సరిపోతుందంటే భూమి మరి వాళ్ళకు సర్వే చేసి చూపించడం జరిగింది. తదనంతరము ఒక కుర్రీ పెట్టారు, బిల్డింగ్లు మీరే కట్టాలి. తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలు, టీచర్ల జీతభత్యాలు, ప్రిన్సిపల్ కొద్ది జీతభత్యాలు, చాక్ పీసులతో పాటు మీరే పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు లేఖ రాస్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరసన తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైన లేఖ రాసినాం. మీరు అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు బడ్జెట్లో నడుస్తున్నప్పుడు ఒక తెలంగాణకే ఈ విధంగా ఎందుకు మీరు అడుగుతున్నారంటే మేము పాలసీ చేంజ్ చేసుకున్నాం. పాలసీ తర్వాత చేంజ్ చేసుకోవాలి. ఈ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకోమని చెప్పి కూడా కేసీఆర్ గారు సుదీర్ఘమైన లేఖ రాశారు. సరే, అది అట్లుండే శాంక్షన్ అయింది. వరంగల్కి ల్యాండ్ చూపించినాం, కానీ ఎవరు దాని ఎక్స్పెండిచర్ భరించాలనే దగ్గర ఆగింది. మరి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తొలి రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి సూచనప్రాయంగా మీ మిత్రుల ముందు, పత్రికా మిత్రుల ముందు నేను మాట్లాడినా. ఆనాడు కూడా గెలిచి నా ఎంబడే ఉండే. నేను మాట్లాడితే ఆయన కారడ్డం ఆడాడు. ఆ వినోద్ కుమార్ మొహం అద్దంలో చూసుకోమని చెప్పు, 10 ఏళ్ళు అయింది, ఎటుపోయింది సైనిక్ స్కూలు, ఉద్యమంలో కూడా బాగా మాట్లాడిండు అని చెప్పి ఒక వ్యంగ్యంగా నా పైన మాట్లాడాడు. సరే చూద్దాం, కొత్తగా అధికారంలోకి వచ్చిండు,
మేము ఓడిపోయినాం అని చెప్పి నేను కామ్గా ఉన్నా ఈ 16 నెలలు. నేను కూడా ఇప్పుడు అనొచ్చు, కానీ నేను అనను. ఆయనకంటే ఎక్కువ కూడా మాట్లాడవచ్చు, కానీ నేను అనను. ఎందుకంటే అధికారంలో ఉంటాం పోతాం, కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా పనిచేయాలి. నేను అధికారం లేను, నేను ఓడిపోయినా, అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ తరఫున చెప్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం పోయి కలిసి రేపే వచ్చినట్టు మాట్లాడినరు. ఏది సైనిక్ స్కూల్, సరే వరంగల్ కాదు, ఇక్కడ బొల్లారంలో పెడతాం, కంటోన్మెంట్లో పెడతామని చెప్పారు. సరే ఎక్కడో దగ్గర వస్తుంది పిల్లలు చదువుకోవడానికి కదా అనుకున్నాం. ఇప్పటి వరకు 16 నెలల దానిపైన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు లేఖ రాసినరో ఆ లేఖ తర్వాత మన ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఈ 16 నెలల లోపట సైనిక్ స్కూల్ విషయం లోపట. పైపెచ్చు ఏమైందంటే ఉన్నది పోయింది, ఆఖరికి ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలు కూడా పోయినాయి మన పిల్లలకి. ఏంది, నిన్న గ్రూప్ క్యాప్టెన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ కోరుకొండ, అంటే ప్రిన్సిపాల్ అనుకోండి, ఆయన ఏం రాస్తాడు, ప్రెస్ రిలీజ్ చేస్తాడు, క్లారిఫికేషన్ ఆన్ ఎలిజిబిలిటీ ఫర్ హోమ్ స్టేట్ కేటగిరీ అడ్మిషన్ టు సైనిక్ స్కూల్స్ కోరుకొండ అండ్ కలికిరి ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని చేంజ్ చెప్తాడు. తెలంగాణలకి లోకల్ కోటా లేదు, 67% సీట్లు 2 తెలుగు రాష్ట్రాలకు ఉండే, కోరుకొండ స్కూలు కలికిరి స్కూల్స్ లోపల. అంటే 167 సీట్లు మన ఈ 2 రాష్ట్రాల పిల్లలకు ఉండే. ఇప్పుడు తెలంగాణ పిల్లలకు బంద్ అవుతాయి. ఈ 67% కేవలం ఆంధ్రప్రదేశ్ పిల్లలకే పోతాయి. తెలంగాణ పిల్లలు మిగతా 27 రాష్ట్రాలతో పోటీ పడి ఆ మిగిలిన 33% సీట్లలో పోటీ పడాలి. తెలంగాణ నుండి దాదాపు 20,000 మంది పిల్లలు రాసిండ్రు మొన్న ఎంట్రన్స్. నేను ఇక్కడే కూర్చొని డిసెంబర్లో నేను ప్రెస్ మీట్ పెట్టిన, ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ 31 నాడు ప్రెస్ మీట్ పెట్టిన. మీకు అందరికి కూడా ఆ రోజున నేను ఆకనూరు మురళి ఆయన చైర్మన్ కమిషనర్ ఫర్ ఎడ్యుకేషన్ కమిషన్ వేసాడు. అదేమైనా దాంట్లో పనిచేసే కమిషన్ అనుకున్నా, కానీ తిరిగే కమిషన్ లాగా అయిపోయింది. అది తిరుగుడు తప్పితే పని ఏం లేదు దాంట్లో. ఆ కమిషన్ పేపర్లో చూస్తాను, అన్ని దిక్కులు బాగానే తిరుగుతారు మురళి గారు ఆ టీం. ఒకటి కూడా వాళ్ళు చెప్తే వినేటోడు ఎవరు లేడా. రేవంత్ రెడ్డి గారు కూడా మరి టైం ఇస్తాడో నాకు తెలియదు. ఇంతవరకు ఆ ఆకునూరి మురళి గారి కమిషన్కి నేను లెటర్ రాసిన. పాపం తెలియదు కదా, వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు కదా అని చరిత్ర అంతా రాసిన, 2 పేజీలు రాసినాం. గిట్లా కేసీఆర్ గారు మేము ఢిల్లీలో తిరిగినాం, సైనిక్ స్కూల్ ఈ స్థాయికి వచ్చింది, గిట్లొచ్చింది. మరి ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ ఏదో ఎంచుకొని చేయండి అని చెప్పి సుదీర్ఘమైన లేఖ రాసిన. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఏది సైనిక్ స్కూల్ పిల్లల అడ్మిషన్స్ అప్లై చేస్తారు. నేను